సోమవార వ్రతం అండి. 16 సోమవారాలు అయితే కాదు. నేను ప్రతి సోమవారం ఇలానే చేస్తుంటాను. మీలో ఎవరైనా సోమవార వ్రతం చేయాలనుకుంటే ఇలానే చేయండి. నేను చేసే విధంగా. ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను ఎప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి ఇలానే చేస్తుంటాను. మనస్ఫూర్తికి చేయండి. ఒక పూట భోజనం, ఫస్ట్ వినాయకుడిని పూజించండి. ఆ తర్వాత నేను వీడియో చూపించే విధంగా చేయండి. అంతేనండి. శివదేవుని కథ ఉంటుందండి. కథ చదవాలి. కథ చదివిన తర్వాత లింగాభిషేకం చేయాలండి. చూడండి, వీడియోలో క్లియర్గా అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఈ పూజలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం ఉండాలండి. లాస్ట్లో కొబ్బరికాయ కూరించి బెల్లం కలిపి శివయ్య దగ్గర పెట్టాలండి. ముందుగా వినాయకుడిని పూజించాలి. అక్షంతలు వేసి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోప శాంతయ్య. వినాయకుడిని పూజించాక కథ చదవాలి. కథ చదివాక లాస్ట్లో అభిషేకం చేయాలండి. అభిషేకం అయ్యాక హారతి ఇవ్వాలి. మనస్ఫూర్తిగా చేయండి. మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలండి. చేశాకనే మనకు ప్రతిఫలం కనిపిస్తుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం శివాయ నమ. ఓం శివాయ నమ. ఓం శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శివాయ నమ. ఓం శివాయ నమ. ఓం శివాయ నమ. ఓం శివాయ. మనసులో నుండి ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయాలండి. ఇదిగో హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూనే చేస్తుండండి. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పలుకుతూనే ఉండాలండి. దృష్టి అంతా మన శివాయి వైపే పెట్టాలండి. ఇలానే చేయండి.